హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నారా, మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది తక్కువగా వస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను. ఈ రోజు మనం చేసుకోబోయే ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్ని స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు మన మొబైల్ కొత్తగా ఉంటుంది, స్పీకర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మన మొబైల్ని ఏదైనా సాంగ్ ప్లే చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టినట్టయితే మనకు ఎక్కువగా సౌండ్ అయితే అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్ది ఒక 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ మన మొబైల్లో ఏదైనా సాంగ్ ప్లే చేసి విన్నట్టయితే మనం ఫుల్ వాల్యూమ్ పెట్టినా సరే స్పీకర్ సౌండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే మన మొబైల్ యొక్క స్పీకర్ క్వాలిటీ అయితే అక్కడ పడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ రోజు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న సెట్టింగ్ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్లో వచ్చే స్పీకర్ సౌండ్ కంటే డబుల్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వచ్చే స్పీకర్ సౌండ్ కంటే ఇంకా ఎక్స్ట్రా స్పీకర్ సౌండ్ వచ్చేలా మీరు సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఏదైనా సాంగ్ ప్లే చేసినా ఏదైనా మూవీ చూసినా సరే మీకు ఎక్కువ సౌండ్ అయితే అక్కడ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏదైనా సెట్ చేసుకోవాలి, దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, అది మనకి ఈ విధంగా జీరోలో అయితే ఉంటుంది అనమాట. ఈ వాల్యూమ్ కూడా మనకి ఈ విధంగా జీరోలో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిస్టమ్ సౌండ్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఇక్కడ 100% చేయాలి. చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైనా ఒక మ్యూజిక్ని ప్లే చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, అది మనకు సౌండ్ ప్లే చేసి వినిపిస్తుంది. ఆ సౌండ్ మీకు కరెక్ట్గా వస్తుంది, కొద్దిగా ఎక్కువనే వస్తుంది, పర్లేదని మీకు అనిపించినట్టయితే ఇంతటితో వదిలేయండి. లేదా నాకు ఇంకా సౌండ్ ఇంక్రీజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం సెట్ చేసుకున్న వాల్యూమ్ వచ్చేసి 100%లో ఉందన్నమాట. ఇప్పుడు మనం కావాలనుకుంటే దీన్ని 125, 150, 175 మ్యాక్స్ అంటే 200% వరకు కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా మ్యాక్స్ పెట్టినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 125 పెట్టుకోండి. 125 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సెట్ చేసుకుంటే దగ్గర 125 అయితే మనకు సెట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని ప్లే చేసి వినండి. స్పీకర్ సౌండ్ పెరిగింది, సౌండ్ బాగానే వస్తుంది అనిపిస్తే ఓకే, అక్కడితో వదిలేయండి. లేకపోతే దీన్ని 150 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతే. కానీ మీరు 175 లేదా 200 అంటే మ్యాక్స్ కానీ మీరు సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు 150%లోనే చాలా సౌండ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంతో కొంత ఇంక్రీజ్ అయింది, మీరు గమనించే ఉంటారు. సో మీరు కూడా మీ మొబైల్లో స్పీకర్ సౌండ్ తక్కువగా వస్తున్నట్టుగా మీరు ఫీల్ అయినట్టయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఇక్కడ వాల్యూమ్ పెంచండి, దీన్ని 152% పెట్టండి. కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది బూస్ట్ అయితే అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే 175 మ్యాక్స్ కూడా ట్రై చేయొచ్చు. కొన్ని కేసెస్లో స్పీకర్ వీక్ ఉన్నట్టయితే అది ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే నేను మీకు వార్న్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ని మీరు ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న సెట్టింగ్, ఈ చిన్న అప్లికేషన్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.